నమస్కారం. ఈ వీడియోలో మీకు టైఫాయిడ్ ఫీవర్ గురించి చెప్పబోతున్నాను. టైఫాయిడ్ జ్వరం అంటే ఏంటి? టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియా క్రిము సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది సుమారు 1900 సంవత్సరంలోనే మొదటిగా మేరీ ములన్ అనే వంట మనిషికి వచ్చింది. తన నుంచి సుమారు 50 మందికి ఈ జ్వరం అనేది వ్యాపించింది. అప్పటి నుంచి ఈ జ్వరానికి టైఫాయిడ్ ఫీవర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ టైఫాయిడ్ జ్వరానికి ఎంటరిక్ ఫీవర్ అని కూడా అంటాము. ఎందుకు అంటే ఈ సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా అనేది ఎక్కువగా మనిషి జీర్ణాశయంలో ఉంటుంది. అలాగే జీర్ణాశయానికి ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి టైఫాయిడ్ని ఎంటరిక్ ఫీవర్ అని కూడా పిలుస్తాము. టైఫాయిడ్ ఫీవర్ రావడానికి కారణాలు ఏంటి? ఎక్కువగా టైఫాయిడ్ అనేది జూన్ నుంచి అక్టోబర్ నెలలో ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే అప్పుడు వర్షాకాలం, అలాగే మురికి నీళ్ళు, కాలువలు ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి టైఫాయిడ్ జ్వరం అనేది ప్రబలిస్తుంది. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించని వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే వాష్రూమ్కి వెళ్ళి చేతులు సరిగా కడగకపోవడం వల్ల, అలాగే బజారు నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లు సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల, అలాగే బయట అపరిశుభ్రమైన ఆహారం, తినుబండారాలు, ఈగలు వలన ఆహారం తినడం వలన ఈ టైఫాయిడ్ జ్వరం ఎక్కువగా వస్తుంది. అలాగే ఈ టైఫాయిడ్ జ్వరం ఎక్కువగా ఎండమిక్ ఏరియాస్, అంటే ఒక ప్రదేశంలో టైఫాయిడ్ వచ్చిందనుకోండి, ఆ చుట్టుపక్కల ప్రదేశాలలో టైఫాయిడ్ అనేది ప్రబలిస్తుంది. అలాగే కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల టైఫాయిడ్ అనేది ఎక్కువగా వస్తుంది. టైఫాయిడ్ వచ్చిన వారిలో ఎటువంటి లక్షణాలు కనబడతాయి? టైఫాయిడ్ వచ్చిన వారిలో మొదటిగా తలనొప్పి వస్తుందండి. ఆ తర్వాత మనిషి వీక్గా అయిపోవడం, ఒళ్ళు నొప్పులు రావడం, ఎటువంటి పని చేయాలనిపించకపోవడం, పొడి దగ్గు రావడం, అలాగే జ్వరం చూస్తూ ఉంటాము. మెయిన్గా టైఫాయిడ్లో జ్వరం ఎలా వస్తుంది అంటే ఉదయం పూట తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం, సాయంత్రానికి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఈ జ్వరానికి స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్ అంటాము. అంటే క్రమంగా జ్వరం అనేది పెరగడాన్ని స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్ అంటాము. అలాగే మొదటి వారంలో కొద్దిగా తక్కువ జ్వరం ఉంటుంది. ఆ తర్వాత రెండో వారం, మూడో వారం వచ్చేసరికి ఎక్కువగా జ్వరం వస్తూ ఉంటుంది. క్రమంగా 4వ వారంలో జ్వరం అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకొక లక్షణం ఏంటి అంటే బ్రాడీకార్డియా, అంటే గుండె కొట్టుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. మామూలుగా జ్వరం వచ్చినప్పుడు హార్ట్ రేట్ కూడా పెరగాలి, కానీ టైఫాయిడ్ ఉన్న వారిలో జ్వరం పెరుగుతుంది కానీ హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది. ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అండి. టైఫాయిడ్ ఉన్నలో ప్రథమ లక్షణం, ముఖ్యమైన లక్షణం. అలాగే టైఫాయిడ్ జ్వరం ఉన్న వారిలో జీర్ణాశయంపై కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పెద్దవారిలో మలబద్ధకం చూస్తూ ఉంటాము. చిన్నవారిలో ఎక్కువగా లూజ్ మోషన్స్, విరోచనాలు చూస్తూ ఉంటాము. అలాగే టైఫాయిడ్ ఉన్నవారిలో కడుపు నొప్పి అనేది కూడా వస్తూ ఉంటుంది. అలాగే నాలుక అనేది ఎండిపోవడం, నాలుక పైన తెల్ల మచ్చలు అయినట్టు వస్తూ ఉంటాయి, తెల్ల మచ్చలు. అలాగే టైఫాయిడ్ వచ్చిన 7 నుంచి 10 రోజుల తర్వాత ఛాతీ పైన లేదా వెనకాల వీపు పైన రెడ్ స్పాట్స్, రోజ్ స్పాట్స్ అంటాం, ఈ రెడ్డిష్ కలర్ స్పాట్స్ అనేవి మనకి కనబడుతూ ఉంటాయి. ఈ టైఫాయిడ్ సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే లివర్, కాలేయం, అలాగే స్ప్లీన్ దెబ్బతింటాయి. అలాగే జీర్ణాశయంలో అల్సర్స్ అనేవి ఫామ్ అయ్యి ఇంటెస్టైనల్ బ్లీడింగ్ అంటాము, జీర్ణాశయంలో రక్తం కారడం లాంటివి లక్షణాలు చూస్తూ ఉంటాము. అలాగే టైఫాయిడ్ నిర్ధారణకి ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి? టైఫాయిడ్ నిర్ధారించుకోవడానికి చాలా పరీక్షలు ఉన్నాయండి. మెయిన్గా బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఈ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మెయిన్గా టైఫాయిడ్ ఉన్న వారిలో తెల్ల రక్త కణాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. ఈ కండిషన్ని ల్యూకోపీనియా అంటాము. అలాగే మెయిన్గా టైఫాయిడ్ నిర్ధారించుకోవడానికి వైడల్ టెస్ట్ చేస్తారు.
కానీ ఈ ఒక్క టెస్ట్ వైరల్ టెస్ట్ బేస్ చేసుకుని మనం టైఫాయిడ్ వచ్చిందని నిర్ధారించొద్దండి. ఎందుకంటే కొన్ని వైరల్ జ్వరాలకి కూడా వైరల్ టెస్ట్లో మనకి 1:60 1:160 చూపిస్తూ ఉంటుంది. అంటే వైరల్ టెస్ట్ ఒక్కటి బేస్ చేసుకొని మనం టైఫాయిడ్ వచ్చింది అని నిర్ధారించుకోవద్దు. మెయిన్గా టైఫాయిడ్ నిర్ధారించుకోవడానికి బ్లడ్ కల్చర్ చేయాలి. మన బ్లడ్ శాంపుల్ అనేది కలెక్ట్ చేసి కల్చర్ చేస్తారండి. వాటిలో మనకి సాల్మొనెల్లా టైఫీ అనేది కనబడితే అప్పుడు టైఫాయిడ్ అని నిర్ధారించుకోవాలి. అలాగే యూరిన్ కల్చర్, స్టూల్ ఎగ్జామినేషన్ చేసి అనేది నిర్ధారణ చేస్తారు డాక్టర్స్. అలాగే టైఫాయిడ్ తగ్గడానికి ఎటువంటి మందులు ఉపయోగిస్తారు. మెయిన్గా డాక్టర్స్ పూర్వకాలంలో క్లోరంఫెనికోల్ అనే మెడిసిన్ యూజ్ చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెఫలోస్పోరిన్ యాంటీబయాటిక్స్, సెఫిక్సిమ్, సెఫ్ట్రయాక్సోన్ అనే మందులు ఓరల్ లేదా టాబ్లెట్ల రూపంలో లేదా ఇంజెక్షన్ రూపంలో ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే కొన్ని అజిథ్రోమైసిన్ అనే యాంటీబయాటిక్ కూడా కొందరు ఉపయోగిస్తున్నారు. మెయిన్గా అయితే సెఫ్ట్రయాక్సోన్, సెఫిక్సిమ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే టైఫాయిడ్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే మనం పరిశుభ్రత మెయింటైన్ చేయాలి, పరిశుభ్రత పాటించాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు కానీ పండ్లు కానీ శుభ్రంగా కడుక్కొని తినాలి. గోరువెచ్చని నీళ్ళు తాగాలి, కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి. అలాగే టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్ అనేది చేయించుకోవాలి. మనకి వ్యాక్సినేషన్ అనేది ట్యాబ్లెట్ల రూపంలో లేదా ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. టైఫాయిడ్ వచ్చిన వారికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదో చెప్పబోతున్నానండి. టైఫాయిడ్ అనేది ఎంటరిక్ ఫీవర్ అని కూడా అంటాము. ఎందుకంటే ఎక్కువగా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. అందువలన మనం తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉండాలంటే అది సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. లో ఫైబర్ ఫుడ్స్ అంటాము. పాలకూర, క్యారెట్, వంకాయలు, కాకరకాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఏదైనా కూర చేసేటప్పుడు ఇవి మెత్తగా ఉడికించాలి, ఆ తర్వాత తినడం మంచిది. ఎందుకంటే ఇవి తేలికగా జీర్ణం అవుతాయి కాబట్టి. అలాగే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల అవి మన జీర్ణాశయంలోకి వెళ్ళి గ్లూకోజ్గా మారుతుంది. దీనివల్ల మనకి నీరసం అనేది కొద్ది వరకు తగ్గుతుంది. అలాగే మనకి శరీరానికి శక్తి కూడా పెరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఇడ్లీ, ఆ తర్వాత కిచిడి, ఉడకపెట్టిన ఆలు, పాస్తా, ఎగ్స్, ఉప్మా ఇలాంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. అలాగే రిఫైన్డ్ షుగర్స్, తేనె, జామ్ అలాంటివి కూడా తీసుకోవచ్చు. అలాగే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి పప్పు ధాన్యాలలో పన్నీర్, పాలు, పెరుగు, అలాగే నాన్ వెజిటేరియన్స్లో అయితే మాంసాహారం ఎక్కువగా ఉంటుంది. కానీ మాంసాహారం మాత్రం టైఫాయిడ్ ఉన్నవారు తీసుకోవద్దు. ఎందుకంటే ఇది తొందరగా జీర్ణం అవ్వదు కాబట్టి టైఫాయిడ్ ఉన్నవారు మాంసాహారం కొద్ది వరకు తగ్గించాలి. అలాగే ఫ్రూట్స్, ఎక్కువగా నీళ్ళ శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, అలాగే జీర్ణమయ్యే పండ్లు తొందరగా తీసుకోవాలి. తొందరగా జీర్ణమయ్యే పళ్ళు అన్నమాట. అంటే వాటర్ మెలన్, అరటి పండ్లు, దానిమ్మ పళ్ళు, మొసంబి, పనసపండు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే టైఫాయిడ్ వచ్చిన వారిలో ఎక్కువగా వాంతులు, విరోచనాలు అవుతూ ఉంటాయి కాబట్టి నీరసం అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువ నీళ్ళు అనేది తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్లు తాగడం, కొబ్బరి నీళ్లు తాగడం, లేదా మజ్జిగ తాగడం, పళ్ళ రసం లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మనం ఆహారం కూడా కొద్దిగా ఎక్కువసార్లు తినడానికి ప్రయత్నించాలి. ఇలా తినడం వల్ల మనకి శక్తి అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే తొందరగా కూడా జీర్ణం అవుతుంది. ఇప్పుడు టైఫాయిడ్ ఉన్నవారు
ఎటువంటి ఆహారం తీసుకోకూడదో చెప్తామండి. టైఫాయిడ్ వచ్చిన వారు మెయిన్గా జీర్ణాశయానికి ఒత్తిడిని, ఇబ్బందిని కలిగించే ఆహారం తీసుకోకూడదు. అంటే మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, పచ్చిమిర్చి, మిరియాలు, అలాగే పచ్చళ్ళు వంటివి తగ్గించాలి. అలాగే నువ్వులు, వెల్లుల్లి, ఉల్లిపాయ లాంటివి కూడా తగ్గించాలి. అలాగే హై ఫైబర్ ఫుడ్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, ముల్లంగి ఇలాంటి కూరగాయలు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి తినడం వలన కడుపు ఉబ్బరం, కడుపులో గ్యాస్ లాంటివి ఫామ్ అవుతాయి. అందుకోసం ఈ కూరగాయలని వీలైనంత వరకు తీసుకోకపోవడం మంచిది. అలాగే డీప్ ఫ్రై చేసిన కూరలు, జంక్ ఫుడ్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్, నెయ్యి, వెన్నె ఇలాంటివి కూడా తగ్గించాలి. అలాగే స్వీట్ పొటాటో, చిలకల దుంప, కొబ్బరి, అలాగే పపాయ, కివి ఇలాంటి పండ్లు కూడా తగ్గించాలి. ఎందుకంటే ఇవి తొందరగా జీర్ణం అవ్వదు కాబట్టి. అలాగే పచ్చి కూరగాయలు, పచ్చి బఠానీలు ఇవి కూడా తినకపోవడం మంచిది. వైడల్ టెస్ట్, టైఫాయిడ్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఎలా చదవాలో చెప్పబోతున్నానండి. వైడల్ టెస్ట్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ అండి. ఈ టెస్ట్ని ఉపయోగించి టైఫాయిడ్ వచ్చిందా లేదా అని డాక్టర్లు తెలుసుకోగలుగుతారు. టైఫాయిడ్ అనేది ఒక బ్యాక్టీరియా, సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అలాగే సాల్మొనెల్లా పారాటైఫీ అనే బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. పాముకి విషం కూరలలో, పాము యొక్క కూరల్లో ఎలా ఉంటాయో అలాగే సాల్మొనెల్లా టైఫీకి యాంటీజెన్ రూపంలో ఉంటాయి. సాల్మొనెల్లా టైఫీకి 2 యాంటీజెన్స్ ఉంటాయి. సాల్మొనెల్లా టైఫీ O యాంటీజెన్, సాల్మొనెల్లా టైఫీ H యాంటీజెన్. అలాగే సాల్మొనెల్లా పారాటైఫీకి కూడా 2 యాంటీజెన్లు ఉంటాయి. 3 యాంటీజెన్లు ఉంటాయి. O యాంటీజెన్, AH యాంటీజెన్, BH యాంటీజెన్. సో ఎప్పుడైతే ఒక పర్సన్కి టైఫాయిడ్ జ్వరం వస్తుందో అప్పుడు మామూలుగా ఈ సాల్మొనెల్లా టైఫీ మానవ శరీరంలోకి వెళ్తాయి అన్నమాట. అప్పుడు మానవ శరీరం యొక్క రోగనిరోధక శక్తి అనేది ఈ యాంటీజెన్కి విరుద్ధంగా యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. అందువల్ల టైఫాయిడ్ వచ్చిన పేషెంట్లో యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే డాక్టర్స్ టైఫాయిడ్ వచ్చిన పేషెంట్కి వైడల్ టెస్ట్ని అడ్వైస్ చేస్తారో అప్పుడు పేషెంట్ యొక్క రక్తాన్ని సేకరించి ఆ ల్యాబొరేటరీలో ఈ రక్త నమూనాలో ఎంతవరకు యాంటీబాడీస్ ఉన్నాయి అని చెక్ చేస్తారనమాట. అంటే ఈ యాంటీబాడీస్ అనేవి ఆ ల్యాబొరేటరీలో ఉన్న కెమికల్స్ కానివ్వండి, లేకపోతే ల్యాబొరేటరీలో ఉన్న కొన్ని యాంటీజెన్స్ కానివ్వండి, ఈ యాంటీబాడీస్తో రియాక్ట్ అయ్యి కొన్ని అగ్లూటినేషన్ రియాక్షన్ అంటాము, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అంటాము. అవి చూసి ఆ పర్సన్కి, ఆ వ్యక్తికి టైఫాయిడ్ ఉందో లేదో అని ల్యాబొరేటరీ వాళ్ళు నిర్ధారణ చేస్తారనమాట. సో మనం ఎప్పుడైతే ల్యాబొరేటరీ నుంచి మనకు రిపోర్ట్ వస్తుందో ఆ రిపోర్ట్లో మనం 4 పదాలు వింటాం ఎక్కువగా. సాల్మొనెల్లా టైఫీ O, సాల్మొనెల్లా టైఫీ H, సాల్మొనెల్లా పారాటైఫీ AH, సాల్మొనెల్లా పారాటైఫీ BH. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. టైఫాయిడ్ యొక్క యాంటీజెన్స్ అన్నమాట. O యాంటీజెన్ ఉన్నట్లయితే వాటిని అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఈ మధ్యకాలంలో వచ్చిన ఇన్ఫెక్షన్ అంటాం. H యాంటీజెన్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ పర్సన్కి క్రోనిక్ ఇన్ఫెక్షన్, అంటే చాలా రోజుల నుంచి ఆ పర్సన్కి టైఫాయిడ్ ఉంది అని అర్థం అన్నమాట. AH, BH యాంటీజెన్లు ఉంటే సాల్మొనెల్లా పారాటైఫీ క్యారియర్, అంటే అతనికి కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ పర్సన్కి, ఆ వ్యక్తికి టైఫాయిడ్ వచ్చింది అని అర్థం అన్నమాట. అలాగే టైఫాయిడ్ రిపోర్ట్లో మనం పాజిటివ్, నెగిటివ్ అని చూస్తూ ఉంటాం. పాజిటివ్ అంటే వచ్చినట్టు, నెగిటివ్ అంటే రానట్టు.
ఇంకొకటి 1:20, 1:40, 1:80, 1:160, 1:320, 1:640 ఇలాగ చూస్తూ ఉంటాం. ఇవి ఏంటి అంటే డైల్యూషన్స్ అనమాట, టైటర్స్ అంటాము. ఈ డైల్యూషన్ మీకు అర్థం కావాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక గ్లాస్లో ఒక చెంచా ఉప్పు తీసుకోండి. ఆ గ్లాస్కి కొద్దిగా నీళ్ళు అనేవి పోస్తూ ఉంచండి. కొంత సమయానికి అదంతా ఉప్పు అంతా కరిగిపోతుంది. అంటే ఒక స్పూన్ చెంచాకి ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయి అనుకోండి. అదే గ్లాస్లో మనం 10 చెంచాల ఉప్పు వేసామనుకోండి, అప్పుడు మనకి 10 గ్లాసుల నీళ్ళు అనేవి కావాలి. అలాగే వైడల్ టెస్ట్లో కూడా టైఫాయిడ్ తీవ్రత ఎంత ఉందో అప్పుడు అన్ని డైల్యూషన్స్, అన్ని టైటర్స్ అనేవి కావాలి అన్నమాట. ఎంత తీవ్రత ఎక్కువ ఉంటే అంత డైల్యూషన్స్ అనేవి, టైటర్లు అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. మామూలుగా సాల్మొనెల్లా టైఫీ టైటర్ 1:80 ఉన్నా, లేదా సాల్మొనెల్లా టైఫీ హెచ్, సాల్మొనెల్లా టైఫీ ఏహెచ్, సాల్మొనెల్లా టైఫీ బీహెచ్ యాంటీజెన్లు 1:160 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆ పర్సన్కి, ఆ వ్యక్తికి టైఫాయిడ్ వచ్చింది అని మనం తెలుసుకోవాలి. ఈ బేసిక్ నాలెడ్జ్ తోటి ఇప్పుడు మనం టైఫాయిడ్ రిపోర్ట్, అదే వైడల్ టెస్ట్ రిపోర్ట్ ఎలా చదవాలో చూద్దామండి. ఈ రిపోర్ట్లో మీరు చూసినట్లయితే సాల్మొనెల్లా టైఫీ ఓ ఉంది కదండి. ఓ అనేది మనకి 1:20కి పాజిటివ్ వచ్చింది, 1:40కి పాజిటివ్ వచ్చింది, 1:80కి పాజిటివ్ వచ్చింది. మిగతా అంతా నెగిటివ్ వచ్చింది. 1:160, 1:320 అవన్నీ నెగిటివ్ వచ్చింది. కింద చూసుకోండి సాల్మొనెల్లా టైఫీ హెచ్ యాంటీజెన్, ఇది కూడా సేమ్ అనమాట. 1:80 వరకు పాజిటివ్ వచ్చింది, 1:160 నుంచి అంతా నెగిటివ్. సాల్మొనెల్లా పారాటైఫీ చూడండి, ఏహెచ్, సాల్మొనెల్లా టైఫీ, పారాటైఫీ బీహెచ్, ఇవన్నిటికీ నెగిటివ్ వచ్చింది. ఈ రిపోర్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, సాల్మొనెల్లా టైఫీ ఓ అలాగే సాల్మొనెల్లా టైఫీ హెచ్ అనేవి మనకి 1:80 వరకు పాజిటివ్ వచ్చింది, కానీ మిగతాది నెగిటివ్ వచ్చింది. కాబట్టి ఆ పర్సన్కి, ఆ వ్యక్తికి టైఫాయిడ్ అంత తీవ్రతగా లేదు, టైఫాయిడ్ ఎక్కువ రాలేదు అని మనం తెలుసుకోవచ్చు. ఇంకొక రిపోర్ట్ చూడండి. ఈ రిపోర్ట్లో చూస్తే సాల్మొనెల్లా టైఫీ ఓ అలాగే సాల్మొనెల్లా టైఫీ హెచ్ యాంటీజెన్ అనేది మనకి 1:160 వరకు పాజిటివ్ వచ్చింది. సాల్మొనెల్లా పారాటైఫీ అనేది నెగిటివ్ వచ్చింది. సో మనం ఈ రిపోర్ట్లో ఏమర్థం చేసుకోవాలి, ఆ వ్యక్తికి టైఫాయిడ్ అనేది ఎక్కువగా ఉంది, తీవ్రత ఎక్కువగా ఉంది అని మనం తెలుసుకోవాలి. ఇది అండి కంప్లీట్గా టైఫాయిడ్ రిపోర్ట్, వైడల్ టెస్ట్ రిపోర్ట్ కూడా ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.